హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత కలిసి లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించి చెప్పుకుందాం. నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. మానవుడితో పాటు ఇతర జీవుల ఆహార భద్రతకు, కొన్ని జాతులు మొక్కల మనుగడకు తేనెటీగలు, కందరీగలు వంటి 9 జాతులే ఆధారం. అవి క్రమంగా కనుమరుగవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొక్కల్లో పరాగ సంపర్కం ద్వారా ఫిలదీర్ణకు తేనెటీగలు, కందిరీగలు తోడ్పడతాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 35% ఇవే కారణం. 1200కు పైగా పంటల్లో పరాగ సంపర్కం తుమ్మెదల ద్వారా జరుగుతోంది. ఇవి ప్రోటీన్ల కోసం, పరాగ రేణువులపై, పిండి పదార్థాల కోసం మకరందపై ఆధారపడతాయి. పరాగ రేణువులు ఆహారంగానే కాకుండా రాణి ఈగ గుడ్ల పెట్టడానికి ఉపయోగపడుతుంది. తుమ్మెద జాతుల్లో చాలా వరకు తేనెటీగల మాదిరిగా తేనెను ఉత్పత్తి చేయవు. అవి కేవలం ఆహారం కోసమే మొక్కలపై ఆధారపడతాయి. ప్రపంచంలో 20,000 తుమ్మెద జాతులు ఉన్నాయి. వాటిలో 90%కి పైగా సామూహికంగా ఉండే తేనెటీగలు, కందిరీగలే మిగతాకి ఒంటరిగా ఉండే తుమ్మెద జాతులు. ఇతర కీటకాలతో పోలిస్తే తేనెటీగలు, తుమ్మెదల శరీరంపై పెద్ద మొత్తాన వెంట్రుకలు ఉంటాయి. అవి పరాగ రేణువులను పట్టి ఉంచి మొక్కల్లో ఫల దిక్రణకు తోడ్పడతాయి. వివిధ రకాల తుమ్మెదల కేవలం కొన్ని మొక్క జాతుల పరాగ సంపర్కానికి తోడ్పడతాయి. అందువల్ల వాటి మనుగడ కొన్ని ప్రత్యేక యొక్క మొక్క జాతులు ఉనికి కారణమవుతుంది. తేనెటీగలు, కందిరీగలు తగ్గిపోతే వన్యజాతి మొక్కల సంఖ్య పడిపోతుంది. దానివల్ల వన్యప్రాణులకు ఆహార కొరత తలెత్తుతుంది. ఒక తేనె పుట్టలో 50,000కు పైగా తేనెటీగలు ఉంటాయి. అవి ఆహారం కోసం 3 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తాయి. ఎలుగుబంట్లు, పుట్టి ఎలుగు, రకున్ తదితర జంతువులు, హనీ బజార్డ్ వంటి పక్షులకు తేనెటీగల లార్వాలే ప్రధాన ఆహారం. ఆవరణ వ్యవస్థలో ఎనలేని ప్రాధాన్యం కలిగిన తేనెటీగలు, కందిరీగలను కీలకమైన జాతులు అని చెబుతారు. అయితే ప్రపంచవ్యాప్తంగా తుమ్మెదల సంఖ్య ప్రమాదకర రీతిలో తగ్గుతోంది. ఇప్పటికే 3వ వంతు తుమ్మెదల జనాభా కనుమరుగైనట్లు ఒక అంచనా. ఆవాసాలు క్షీణించడం, సహజ పరిసరాలు, వాటిలోని వైవిధ్యం దెబ్బతినడం వల్ల తుమ్మెదలు పోషకాహార లోపం బారిన పడుతున్నాయి, పర్యావరణ ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. పంటల వైవిధ్యం తగ్గి ఒకే విధమైన వాటిని సాగు చేయడం ప్రపంచవ్యాప్తంగా అధికమైంది. దాంతో ఒక రకమైన ఆహారాన్ని చాలా కాలం పాటు తీసుకోవాల్సి రావడం వల్ల తుమ్మెదల్లో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. దాంతో అవి బ్యాక్టీరియా, వైరస్ వ్యాధుల బారిన పడుతున్నాయి. ప్రధానంగా పరాణ జీవులు, వ్యాధికారక క్రిములు బారిన పడటం, పురుగు మందుల ప్రభావం వల్ల వాటి వ్యాధి నిరోధక శక్తి దెబ్బతిని పెద్ద ఎత్తున మరణిస్తున్నాయి. పురుగు మందులని రసాయనాలు తుమ్మెదల లార్వాల అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. వాతావరణ మార్పుల వల్ల తేనెటీగల మనుగడ ప్రమాదంలో పడుతుంది. వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ప్రధాన ఆహార పంటల్లో పరాగ సంపర్క అధికంగా గాలి ద్వారానే జరుగుతోంది. తేనెటీగలు, తుమ్మెదలు అదృశ్యమైతే సుమారు 25,000 రకాల పుష్పించే పండ్ల, కూరగాయల మొక్క జాతుల్లో 60% నశిస్తాయని అంచనా. దానివల్ల పంటల దిగుబడి తగ్గి ఆహార కొరత ఏర్పడుతుంది. భారత్లో తేనెటీగల పెంపకం ద్వారా 2.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మొత్తం తేనె ఉత్పత్తిలో 75% వన్యజాతి తేనెటీగల నుంచే లాభిస్తుంది. గత 10 ఏళ్లలో వాటి సంఖ్య 20% తగ్గిపోయింది. ప్రధానంగా పంటలపై పురుగుల మందులు అతిగా వాడటం వల్లనే దేశంలో తేనెటీగలు, తుమ్మెదల సంఖ్య తగ్గిందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తేనె ఉత్పత్తి కోసం స్థానికేతర జాతులు తేనెటీగలను పెంచడము దేశీయ జాతులు తరుగుదలకు దారితీస్తుంది. తేనెటీగలు, కందిరీలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలంటే వాటికి హానికరంగా పరిగణిస్తున్న పురుగుల మందుల వాడకాన్ని నిలిపివేయాలి.
ప్రయత్నాలయాలపై దృష్టి సారించాలి. వాటి మనుగడకు ఆధారమైన స్థానిక యొక్క మొక్క జాతులను విరివిగా పెంచాలి. ఆవరణ వ్యవస్థలో తేనెటీగలు, కందిరీగల పాత్ర, వాటి సంరక్షణ గురించి రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పర్యావరణంలో సమతుల్యతను కాపాడటం తేనెటీగల పాత్ర కీలకం. తేనెటీగలు అంతరించిపోతే ఆహార కొరత ముప్పు తప్పదు. ప్రపంచవ్యాప్తంగా తేనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలా మంది తేనెటీగల పెంపకంపై ఆధారపడి కూడా జీవిస్తున్నారు. వీటి ప్రాముఖ్యతను వివరించేందుకు ఏటా మే ఈ నెలలో ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ తేనెటీగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మే 20న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుట్టులోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. తారక్ ఎన్టీఆర్ జూనియర్గా పేరు పొందిన నందమూరి తారక రామారావు అదే పేరు గల సుప్రసిద్ధి తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనవడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ కలిసి నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాట 13th మార్చ్ 2023న ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఇతడు మే 20, 1983న జన్మించాడు. ఇతని తాతగారు తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు. తర్వాత బాలరామాయణం చిత్రములో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడుగా ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించారు. బాలు మహేంద్ర దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. కళాత్మక చిత్రాలను తీయడంలో పేరుగాంచిన ఈయన ఇప్పటి వరకు 5 జాతీయ అవార్డులు అందుకున్నారు. మొదట ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్రసీమలో ప్రవేశించారు. అనంతరం ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో చిత్రాలను రూపొందించారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో రూపొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు. శ్రీలంకలోని తమిళ్ ఫ్యామిలీలో 1939 మే 20న జన్మించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిది, తరం మారింది, లంబాడోల్లో రామదాసు, మనవురి పాండవులు, శంకరాభరణం తదితర చిత్రాలకు ఆయన ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. మనోజ్గా అందరికీ సుపరిచితుడైన మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్గా పేరొందిన నటుడు మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన 10వ ఏటానే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినిమా ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు. బిందా సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు. మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మల దేవిలకు 3వ సంతానం, రెండో కొడుకుగా జన్మించారు. సిరివెన్నెల సినిమాతో సినీ రంగం ప్రవేశం చేసిన చెంబోలు సీతారామ శాస్త్రి తెలుగు సినీ గీత రచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20న శ్రీ డాక్టర్ సివి యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గారులకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య పద్మావతిని పేర్కొనే సీతారామ శాస్త్రి తన గురువుగా శ్రీ వై సత్యరావు అని చెబుతారు. 2019లో భారత్ ప్రభుత్వంచే ప్రదానం చేసే పౌరవ పురస్కారం పద్మశ్రీ లభించింది. విధాత తలుపును ప్రభవించినది అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టింది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారం రోజు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాల్లో పొందగలగరో దైవ మాయాన్ని కూడా అంతే సులువుగా విడమర్చి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సుమిత్రా నందన్ పంత్
1900 మే 20న ఉత్తరాఖండ్లోని ఆల్మోరా జిల్లా కాసాని గ్రామంలో జన్మించారు. ఆయన హిందీ కవులలో ప్రముఖులు. ఛాయావాది అనే యుగపు కవులలో ఒకరిగా ఈయనని పరిగణిస్తారు. ఈయన సంస్కృతీకరించిన హిందీలో వ్రాసారు. కవిత్వం, నాటకాలు, వ్యాసాలు మొత్తం కలిపి 28 కృతులు రాశారు. ఛాయావాది కవితలే కాకుండా పంత్ అభ్యుదయవాద, ఆధ్యాత్మిక, సామాజిక, మానవీయ రచనలు కూడా చేశారు. పంత్ జ్ఞానపీఠం పురస్కారం పొందిన తొలి హిందీ కవి. 1968లో ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఈయన రాసిన కవితా సంకలనం చిదంబరంకు గాను ఈ పురస్కారం ఇచ్చారు. ఈయనకు అప్పటి సోషల్ యూనియన్ రష్యా వారు నెహ్రూ శాంతి పురస్కారం ప్రదానం చేశారు. ఇది ఈయన రాసిన లోకాయతన్ అనే రచనకు ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.